హాయ్ నమస్తే, నేను మీ కబుర్ తెస్తే ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తుండండి, షేర్ చాట్ సబ్స్క్రైబ్ మన ఛానల్ జుమ్ జుమ్ అనేది. సో ఈరోజు వచ్చి వాల్ పోస్టర్ తుఫాన్ ఎంత చదువుకున్నామని కాదు ముఖ్యం. ఇలాంటి ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. స్టోరీస్ అన్నీ ఓపెన్ చేస్తే వాల్ పోస్టర్ ఒకడు పోస్ట్ పెట్టాడు, ఐ వాంట్ ఆర్థిక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అని పెట్టాడు. సో ఈ పోస్టు చాలా వైరల్ అవుతుంది. ఆర్థికంగా ఉన్న అమ్మాయి కేవలం అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు అనేది ఈయన ఆప్షన్. ఆర్థికంగా ఉండాలి. సో మరి ఇచ్చింది మీకు మాట్లాడదాం. మరి ఇక్కడ ఒక అమ్మాయి, నాకు అబ్బాయి బాగుండాలి, స్టేటస్, నెక్స్ట్ ఇంకా ఆర్థికంగా ఉంటే అయిపోయి ఉంటే ఇంకా ఎంత ఖర్చు పెట్టుకుంటాను ఒక అతని ద్వారా పోస్ట్ పెట్టిస్తుంది. ఈమెయిల్ పెట్టుకోవచ్చు, కానీ ఈ రాపిడి ఏం తట్టుకోలేదు కదా, వేస్తాడు వాడుకుంటాను. సో అతను నాకు ఏంటంటే అయిపోయి ఉంటాడు. ఒక్క పోస్టర్ ఆయన నచ్చింది, ఆ పోస్టర్ అందులో పంపిస్తాడు. మేడం ఈ అబ్బాయి నేను ఓకే అన్నాడు, మనం 2 రోజులు ఇద్దరు కలవబోతున్నాం. ఆయనకు మెసేజ్ వచ్చింది, ఈ అమ్మాయి నాకు ఎన్ని గంటలు చూపిస్తారు. సో ఇక్కడ ఇతను చెప్తాడు, ఇక్కడ ఓకే చేస్తాడు, అక్కడ ఒక మధ్యలో ఈయనకు కొద్దిగా వేరే పర్సనల్ పని నుండి 2 రోజులు ఈయన యాప్ స్టాప్ పెట్టేస్తాడు. ఈ 2 రోజుల్లో తుఫాన్ జరిగిపోయింది. అదంతే మరి. ఇతను 2 గంటలు నాకు అమ్మాయి చూపించాలని ఓకే అంటున్నాను. ఇతను పోస్ట్ పెట్టాడు, ఈ అమ్మాయికి అతను పంపిస్తాడు, అమ్మాయి వస్తాడు అంటుంది. ఈ మధ్యలో ఇతను 2 days ఈ నెట్వర్క్ ప్రాబ్లం పని చేయకపోవడం వల్ల ఈ 2 రోజుల్లో పెద్ద స్టోరీ జరిగింది. సో ఇక్కడ ఈ అబ్బాయికి ఒక ఫ్యామిలీ చూపిస్తాడు. ఆ అమ్మాయి అద్భుతం, అధికంగా ఇతను ఎక్స్పెక్ట్ చేయటం లేదు, నా అమ్మాయి బాగుంది కొద్దిగా అంటున్నారు. సరే, పెళ్ళి హైపై రివ్యూ అవుతుంది. కట్ చేస్తే తెలుసుగా శోభరాజు టైం అంటూ మూతం పెట్టుకుంటారు. ఈ గజు సామె కరెక్ట్ సీన్కి ఇల్లు గోడలు పలితే టాప్ పై లేచిపోతుంది. సబ్ జనాలు షాకు, చుట్టూ జనం. ఇతను శోభనం గది కాదు అక్కడ, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ డోర్ ఆ డోర్, ఏ గోడ గాడో అవుతుంది, చేసి ఎగ్గి పడేస్తుంది అంతే. వీళ్ళు షాక్, ఏంటి రాద్దాంతం, ఏం జరుగుతుంది ఈరోజు మా శోభన మా ఇల్లు ఎంజాయ్ చేశారు. పోస్ట్ పెట్టినారు, నా నెంబర్ నీకు కాంటాక్ట్ ఉంది, నువ్వు ఓకే అన్నావు, 2 గంటలు అమ్మని చూపించాలన్నావు. అనుకోండి, నాకు పరిస్థితి బాగాలేక 2 days మిస్ అయినా, ఈరోజు ఇలా జరిగింది. ఓహో మీరా, మరి ఏం చేయండి సార్, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వగేరా వగేరా కారణాలు ఏం జరిగింది నాకు అనుకోకుండా. ఇప్పటికైనా మించిపోయినే లేదు, అమ్మాయిని అవుట్ చేయి, అమ్మాయి ఇంకో అమ్మాయి ఇన్ అవుతుంది. అదేలా నా పెళ్ళైందిగా, మాటిచ్చావు లేదా, ఇది అమ్మాయి తాలిపడి, ఏం మాట్లాడుతున్నావు, పెద్ద పులి ఇక్కడ, పులి ఎక్కడ, మీరు సింహం ఇక్కడ అంటే నిన్ను నిక్షల మీద కొడుతుంది అమ్మాయి. మరి లేట్ అయింది కదండి, ఇప్పుడు ఏం చేస్తాం అమ్మాయి పరిస్థితి చూడమ్మా, కరెక్ట్ చెప్పు, ఈ అబ్బాయిని నచ్చిండా, పెళ్ళైంది కదా సార్, పెళ్ళైనాక నా భర్త అవుతాడు, నచ్చిందంటే ఎలా, నచ్చగా పెళ్లి చేసుకున్నాం అమ్మాయి. ఇప్పుడు ఇంకొకటి ఉంది, పెళ్లి జరిగినంత మాత్రాన భాసం ఆయన ఓకే ఒప్పుకుంటాం. ఇక్కడ మనసులో ఒకటి అండర్స్టాండింగ్, ఒక అమ్మాయి ఈయన మనసు పడింది, ఈయన కోసం ఎంతో ఖర్చు పెట్టింది, బట్ నేను ఎదుబాలేక ఆ పర్సనల్ ప్రాబ్లం వల్ల లేట్ జరిగింది. ఇక్కడ అయింది ఏం లేదు, నువ్వు తప్పుకుంటే ఈ అమ్మాయి మళ్ళీ పెళ్లి జరుగుతుంది. మరి నా పరిస్థితి,
నీకు భర్తే దొరకడా? అలా ఎలా అనుకుంటావు? మరి అమ్మాయికి దొరకడా? కన్ను పడింది ఆమె అంతే, నిన్ను ఈయన్ని కొనేస్తుంది. సో దీనికి ఎంత వస్తే కట్నం ఎంత అదంతా ఆమె ఇచ్చేస్తుంది. సైడ్ కొండి డిస్కషన్, పెద్దవాళ్ళు వీళ్ళు వాళ్ళు కొంచెం టైం కావాలి. అమ్మాయి ఇంకా ఎంటర్ కాలేదు. సరే అమ్మాయి నేను చూడలేదు కదా, పొరపాటున ఈ అమ్మాయికైనా బాగాలేకపోతే చూడు, డిమాండ్ చేసింది ఆర్థికం. అమ్మాయి ఇలా ఎలా ఉండాలని కండిషన్ పెట్టలేవా? అమ్మాయి అమ్మాయిలాగే ఉంటుంది, ఓ అత్త కాదు. సో మరి అబ్బాయి కన్ఫ్యూజ్ అవుతాడు, ఆమెను చూడాలి, మాట్లాడాలి. ఫస్ట్ ఇది డిస్కషన్ చేయి, ఏం చేస్తారు. ఒక 1 వీక్ తర్వాత రీఓపెనింగ్. అమ్మాయి వారి ఫ్యామిలీ ఎంతకైనా తెగిద్దాం, కొట్లాడదాం, ఆయన నీ సొంతం చేద్దామని అనుకుంటారు. కొట్లాడితే కొంతవరకు ఆస్తి నష్టం జరుగుతుంది కాదని, కానీ ఇక్కడ మనుషులు కరెక్ట్ లేవనిపిస్తుంది అమ్మంటారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ. అదేలా అతను ఒక పోస్ట్ పెట్టాడండి, అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, ఐ వాంట్ ఆర్థిక అమ్మాయి అంటే. అక్కడ ఆయన మనసు డబ్బు పక్కన బాగుంటుంది, మనసు పక్కన లేదమ్మా. ఉంటే ఈ బడికి సూసైడ్ ఏది చేసుకునేవాడు, అంతా బాగా నచ్చుంటుంది. మా నాన్న నేను ఆ పని వద్దు, ఆ పని చేయి అమ్మాయి వాళ్ళ నాన్న. సో ఇక్కడ ఈ సెకండ్ వీక్ తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అమ్మాయిని మాకు చూపించకండి, అమ్మాయి అన్నది కదా మా కష్ట నష్టాలకు ఫలిత బలం ఇవ్వమని నేను సైడ్ అయిపోతుంది. ఇప్పుడే ఎంటర్ అవుతుంది సార్ అమ్మాయి, మామూలు కూడా ఆమె ఏం చెప్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, బాబా స్టోరీ ఉంటుంది. ఆమె కొనడమే కాదు, ఈ అమ్మాయికి నష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తుంది. ఏం చేస్తుంది, స్టోరీ ఎటు పడుతుంది, వాల్ పోస్టర్ మామూలుగా ఉండదు క్లైమాక్స్. సో అంతవరకు మళ్ళీ మీ కబుర్ తెచ్చాను బాయ్ వెంకటేష్. ఎక్కువ మాట్లాడడం అస్సలు ఉండదు, చెత్త చెదరం అంటే అస్సలు నచ్చదు మాట్లాడు. ఓకే బాయ్.